ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద బాలసుబ్రహ్మణ్యం మీద దాడి చేసింది కేసినేని నాని. ఈ దొంగ పర్మిట్ల మీద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎంక్వైరీ మొదలుపెట్టాడు, బయటకు తీశాడు. దానికి ఈ కలరింగ్ అంతా ఇచ్చి ఆ కేసు బయటకు వస్తుందని బస్సులను మూసేశాడు కేసినేని ట్రావెల్స్ని. వెంటనే వచ్చిన రేటుకి వచ్చినట్టు కేసినేని ట్రావెల్స్ బస్సులన్నీ ఇది పీక చుట్టుకుంటుంది, ఇది పెద్ద క్రైము, ఈ క్రైమ్లో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర అడగడానికి వెళ్తే ఆయన గెట్అవుట్ అన్నాడంట. మాకు తెలియదు ఆ విషయం, మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పటికప్పుడు మేమందరం విజయవాడ లీడర్స్ అందరం కూడా వెళ్ళి ఇతను సపోర్ట్గా నుంచుంటే పేపర్లో ఇతనితో పాటు బోండావమ్మ కూడా కమిషనర్ మీద దాడి చేశాడని వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, బోండావమ్మకి ఏమన్నా ఒక బస్సు ఉందా, ఒక ఆటో ఉందా, ఒక లారీ ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిప్పి? ఆ సొంత కార్లు ఉన్నాయి, ఆ సొంత కార్లకు ఎప్పుడో లైఫ్ ట్యాక్స్ చెల్లించుంటాం. నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి పని లేదు. ఎవరి కోసం వచ్చాం? కేసినేని నాని అనే స్కామర్ కోసం. మాకు తెలియదు అప్పుడు స్కామర్ అని. వెళ్ళాక ఎన్ని బయటకు వచ్చినాయి. సొంత పార్టీ ఎంపీ అని మేము కూడా ఇతను దొంగ పర్మిట్లతో బళ్ళు తిప్పితే మేము బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పాల్సి వచ్చింది, మేము మాట పడాల్సి వచ్చింది. పార్టీ ఇతని వల్ల మాట పడింది. తీరా 2014 విషయం చెప్పా మీకు స్టోరీ. నెక్స్ట్ స్టోరీ 2019 ఆయన ఇచ్చిన అఫిడవిట్ డేట్లతో సహా ఉంది. ఎన్ని ఇప్పుడు మీడియా సోదరులకు ఇస్తాను నేను. దీంట్లో ఎక్కడన్నా నేను చెప్పిన ఫిగర్లు, దీంట్లో ఉన్న ఫిగర్లు ఎక్కడన్నా ఉంటే తేడా ఉంటే నన్ను నిలదీయండి, నన్ను క్వశ్చన్ చేయండి, దానికి కూడా ఇబ్బంది లేదు. 2019లో ఇతని ఆస్తులు 2014లో 37 కోట్లు ఉన్నాయి, 2019లో 66,7,62,440 రూపాయలకి. అంటే ఇతని ఆస్తులు 100% పెరిగినాయి. ఇతనేమన్నాడు, 2,000 కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరినాక నా ఆస్తులు అమ్ముకున్నాను అన్నాడు. అరే బాబు నాని, నీ ఆస్తుల గురించి చెప్పావా, నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు లేదా నీ బంధువులు లేదంటే నిడమానూరులో ఉంటా ఊరోళ్ళు అందరి ఆస్తులు కలిపి చెప్పావా? ఎవడ ఆస్తులు రయ్యి? ఏంటి నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసినాయి? పోనీ కాదండి నా దగ్గర ఉన్నాయి ఇంకా వేరే, నేను చూపించలేదు వాటికి అని చూపించు, తప్పులేదు, పోనీ అని కూడా నేనేమి. కానీ నువ్వు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ల ద్వారానే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది కరెక్టా కాదా? తొల్లు కబుర్లు చెప్పకుండా దీనికి సూటిగా సమాధానం చెప్పు. అందుకనే నిన్ను పెద్ద స్కామరు అంది. ఇంకొక విషయం 2 చెప్పా, అప్పుల విషయం. 2019లో అప్పులు చెప్పలా మీకు. 2014లో 66,69,45,927 రూపాయలు అప్పులుంటే 2019కి ఆ అప్పు 51 కోట్లకు వచ్చింది. ఆస్తులేమో 36 నుంచి 66కి వెళ్ళి, అప్పులేమో 66 నుంచి 51కి వచ్చినాయి. ఇది ఎక్కడ? మరి 2,000 కోట్ల ఆస్తులు ఎక్కడ అమ్ముకున్నావు నువ్వు? ఏ ఊర్లో అమ్మావు? ఎవరికి చెవిలో పువ్వు పెడుతున్నావు? మీడియా సోదరులు అడగలేదనుకుంటున్నావా? మీడియా సోదరులు ఈ బ్లూ మీడియాలో వేశారు కాబట్టి నువ్వు చెప్పింది నిజమని ఊరుకుంటారనుకుంటున్నావా? నీ బయటకు వస్తాయి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పునానే.